నమస్కారం భక్తులారా. ఈరోజు మనం ఎంతో పవిత్రమైన అధికమాసం గురించి ఒక అందమైన ఆధ్యాత్మిక కథ తెలుసుకుందాం. అధికమాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. ఈ మాసానికి సంబంధించిన కథను వినడం వలన కూడా పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం హిందూ పంచాంగంలో చంద్రమాసాలు మరియు సూర్య సంవత్సరానికి మధ్య తేడా ఏర్పడింది. ఆ తేడాను సరిచేయడానికి ఒక అదనపు మాసం వచ్చింది. కాని ఆ మాసాన్ని ఎవరూ గౌరవించలేదు. ఇతర మాసాలన్నీ దానిని తక్కువగా చూసేవి. నీకు ప్రత్యేకత లేదు, నీకు పండుగలు లేవు, నిన్నెవ్వరూ ఇష్టపడరు అని అవమానించేవి. దాంతో ఆ మాసం చాలా బాధపడింది. తాను ఎందుకు పుట్టానో అర్థం కాక బాధతో దేవలోకాలకు వెళ్ళింది. చివరికి వైకుంఠానికి చేరుకుని శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. ప్రభూ, అందరూ నన్ను అవమానిస్తున్నారు, నాకు విలువ లేదు అంటున్నారు అని కన్నీళ్లు పెట్టుకుంది. భక్తుల బాధను చూడలేని శ్రీహరి ఆ మాసాన్ని ప్రేమగా ఓదార్చాడు. ఇకపై నువ్వు సాధారణ మాసం కాదు, నా పేరుతో పురుషోత్తమ మాసంగా ప్రసిద్ధి చెందుతావు అని వరమిచ్చాడు. అప్పటినుంచి ఈ మాసం అత్యంత పవిత్రమైనదిగా మారింది. ఈ మాసంలో చేసిన పూజలు, జపాలు, దానాలు ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే భక్తులారా, అధికమాసాన్ని ఎంతో భక్తితో గడపాలని మన పెద్దలు సూచించారు.